ఎవరైతే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో, మీ సైడ్ నుంచి కరెక్ట్ గా అసలు ఈ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి లేదా జీరో కౌంట్ ఉండడానికి రీజన్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఆండ్రాలజిస్ట్ ని. ఎందుకనంటే టెస్టిస్ అనేది నార్మల్ గా ఈ నార్మల్ పొజిషన్ లో ఉంటేనే టెస్టిస్ అనేది ఫంక్షన్ చేస్తుంది. ఈ స్క్రోటమ్ లో నార్మల్ గా ఈ సంచిలో స్క్రోటమ్ అంటారు, దీంట్లో నార్మల్ పొజిషన్ లో ఉంటేనే టెస్టిస్ ఫంక్షన్ చేస్తుంది. కానీ కొంతమందికి అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు, ఈ పైన అబ్డామిన్ లోనే పొట్ట దగ్గర ఉండిపోతాయి టెస్టిస్. సో ఇక్కడ ఈ టెంపరేచర్ దగ్గర టెస్టిస్ ఫంక్షన్ చేయు, ఓన్లీ స్క్రోటమ్ లో ఉంటేనే ఫంక్షన్ చేస్తుంది. సో టెస్టిస్ నార్మల్ గా ఫంక్షన్ చేయాలంటే కరెక్ట్ గా ఈ స్క్రోటమ్ లో ఉండాలి. దాంతో పాటు సైజ్ అనేది మినిమమ్ 8 cc కన్నా అబోవ్ ఉండాలి. ఈ రెండు చాలా ముఖ్యం. సో జీరో స్పెర్మ్ కౌంట్ ఉండటానికి ఫస్ట్ తెలుసుకోవాల్సింది రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అంతేగాని జస్ట్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటే సంవత్సరాలు డబ్బులు వేస్ట్ అవుతాయి, టైం వేస్ట్ అయితే తప్పితే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎవరైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతుంటే కరెక్ట్ గా మీ సైడ్ నుంచి జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మీ స్పెర్మ్ కౌంట్ అసలు పెరగడానికి ఎంత ఛాన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి. 100% మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది అయితే నేను చెప్తాను. వన్స్ రీజన్ ఏంటి అనేది తెలిస్తే అసలు ఫర్దర్ గా కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఏంటి అనేది తెలిసింది. థ్యాంక్ యూ.